భద్రాచలం పట్టణంలో జీసీసీ ప్రభుత్వ ల్యాండ్ కబ్జాకు గురైందని చెప్పేసి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకి పాలన మీద కంటే ప్రచారంలో ఎక్కువగా మునిగిపోయినటువంటి పరిస్థితి. రీల్స్ చేస్తా ఉన్నారు తప్ప, రీల్స్ చేసే వాళ్ళకి అవార్డులు ఇచ్చుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ అధికారులు ఉన్నారు తప్ప, కనీసం ప్రభుత్వంలో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, అట్లాగే సబ్ కలెక్టర్ కానీ, ఐటీడీ పిఓ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి గిరిజన సంబంధించినటువంటి స్టోర్ ఏదైతుందో దానికి 1965లో కేటాయించినటువంటి భూమి కబ్జాకు పోయిందని చెప్పేసి అంటే దాని మీద ఏమాత్రం కూడా పట్టినటువంటి పరిస్థితి. దీని మీద ప్రభుత్వం సంబంధించినటువంటి ఎంఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, గత సంబంధించినటువంటి సంబంధిత శాఖలు అధికారులు కానీ, జీసీసీ అధికారులు వెళ్ళి వాళ్ళకి మొరపెట్టినా కానీ కనీసం పట్టించుకోకుండా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భాలలో ఐటీడీ పిఓ గారు మునిగిపోతా ఉన్నారు. దాంతోపాటు ఆగస్టు 15 పేరుతోని ఈరోజు అధికారులు వేడుకలు చేస్తా ఉన్నారు తప్ప ప్రభుత్వ భూములను కాపాడే పరిస్థితిలో లేరు. దీనికి హైకోర్టుకు వెళ్ళినటువంటి ఎవరైతే అటు కబ్జాదారులు ఉన్నారో అట్లాగే సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో స్టేటస్ కో అని చెప్పేసి ఒక కోర్టు ఒక నోటీస్ ఇచ్చింది. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత ఈ స్టేటస్ కో యథావిధంగా అక్కడ ఉండాలని చెప్పేసి కూడా నోటీస్ ఇచ్చినా కానీ అక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగేదే కాకుండా అలా ఒక హోటల్ని కూడా ఏర్పాటు చేసేసి 15,000 రూపాయల అద్దెను కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడతా ఉంది. ఇది ఎంఆర్ఓకు తెలుసు, ఐటీడీ పిఓకు తెలుసు, సబ్ కలెక్టర్ తెలుసు. అయినా సరే నిమ్మకం నీరేటువంటి పరిస్థితి ఒక పక్క ఉన్న పరిస్థితి. స్టేటస్ కో కూడా కనీసం ఎంఆర్ఓని అడిగితే దీన్ని నిరాకరించినటువంటి పరిస్థితి, నోటీస్ బోర్డులో పెట్టినటువంటి పరిస్థితి, ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురైనటువంటి ప్లేస్ లో కూడా పెట్టకుండా నిరాకరణ చేసి దీన్ని దాచి దొంగచాటుగా వాళ్ళకి సహకరించినటువంటి పరిస్థితి ఈరోజు ఎంఆర్ఓ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు అట్లాగే ఐటీడీ పిఓ గతంలో 2009లో ఇచ్చినటువంటి నోటీసు ఒక పక్క ఉన్నది. దాంతో పాటు ఎంఆర్ఓ ఇచ్చినటువంటి నోటీసు కానీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ పంచనామా చేసి ఇది జీసీసీ ల్యాండ్ అని చెప్పేసి కూడా పంచనామా చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటు అట్లాగే మ్యాప్ కూడా క్లియర్ గా ఆ మ్యాప్ గూనవరం రోడ్ లో ఉన్నటువంటి దానికి క్లియర్ గా మ్యాప్ కూడా ఇచ్చినటువంటి ఇన్ని సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉన్నా కానీ మొత్తం కబ్జాదారులు మొత్తం దీన్ని కూడా కబ్జా చేసేటువంటి పరిస్థితిలో బాధ్యతగా చేస్తా ఉన్నారు. దీన్ని ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే ఐటీడీ పిఓ, సబ్ కలెక్టర్, దానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఎవరైతున్నారో స్టేటస్ కోని, హైకోర్టుని మొత్తాన్ని ధిక్కారం చేసి నిర్మాణం చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ జీసీసీ భూమిని కాపాడాలి. ఆ భూమిని వెంటనే స్వాధీనపరచుకోవాలి. బిల్డింగ్ ని డిస్మాండ్లింగ్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటుంటే సిపిఎంఎల్ మార్క్స్లాండ్ పార్టీ ఆధ్వర్యంలో అట్లాగే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని, ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ, దాంతో పాటు లోకల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచి అట్లాగే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దీని మీద ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఐటీడీ పిఓ ఇప్పటిదాకా విజిట్ చేయనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ముగ్గురు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసి అక్కడ న్యాయం ఏంటో మొత్తం కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. 4 ఎకరాల 50 సెంట్ల భూమి ఇలా 2 ఎకరాల 80 సెంట్లకు కుదించడానికి కబ్జా కారణానికి కారణం ఏంటో మొత్తం కూడా తేల్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది.